హలో గైస్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. సుందరమైన అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు కొలువుతీరిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో రామలల్లాను చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. దేశ నలుమూలలతో పాటు మన ఏపీ తెలంగాణ నుండి కూడా భారీగా భక్తులు వెళ్తున్నారు. మరి ఇంతమందిని చూడగానే దొంగలు మాత్రం ఊరుకుంటారా చెప్పండి? వారి పనితనాన్ని వారు స్టార్ట్ చేశారు. భక్తులు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను తీసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే మన తెలంగాణ కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు రామలల్లాను దర్శించుకోవడానికి వెళ్లడంతో అక్కడ ఓ భక్తురాలి బంగారం పోయిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. కానీ ఇప్పటికే సుమారుగా 60 మందివి మంగళసూత్రాలు కాజేసినట్లు పోయిన బాధితుల దగ్గర నుండి కంప్లైంట్ వచ్చాయని యూపీ పోలీసు వాళ్ళు చెప్పారు. అసలు నిజానికి వస్తే అయోధ్య ప్రారంభోత్సవం మోడీ గారు చేసేంత వరకు చీమ చిటుకుమన్నా పట్టేసిన యూపీ పోలీసులు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుండి కొంచెం రిలాక్స్ తీసుకుంటున్నారు. ఒక్కసారిగా పోలీసుల హై సెక్యూరిటీ అంతా మాయమైపోయింది. ఈవెన్ లోకల్ పోలీసులు కూడా అంతగా కనిపించలేదు. దీంతో రాముని దర్శనానికి వచ్చిన భక్తులు చాలానే ఇబ్బందులు పడ్డారు. విపరీతంగా తోపులాటలు జరిగాయి. ఇంకా ఇదే అదునుగా చూసుకున్న దొంగలు చెలరేగిపోయారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగేంత వరకు భారీగా భద్రత ఏర్పాటు చేసిన యూపీ సర్కార్ ప్రజెంట్ మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. జనవరి 23 నుండి అయోధ్య రాముని దర్శనం కోసం ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా మందిరం మొత్తం నిండిపోయింది. సెక్యూరిటీ పెంచాల్సిన పోలీసులే అయోధ్య పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మొత్తం తీసేశారు. ఇదో కారణం వల్ల వందలాది భక్తులు మొబైల్స్ అండ్ పర్సులు, బంగారం చోరీకి పాల్పడ్డారు దొంగలు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా అక్కడ పోలీసులు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఈవెన్ భక్తుల దగ్గర నుండి కనీసం ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు. ఇంకేమీ చేయలేక విలువైన వస్తువులు కోల్పోయామని అయోధ్య భక్తులు బాధతో వెనక్కి వెళ్తున్నారు.